ఎప్పుడైనా మినపప్పు, బియ్యంతో చక్రాలను ప్రిపేర్ చేసుకున్నారా? ఇలా గనక చేసుకున్నారంటే భలే క్రంచీగా వస్తాయండి చక్రాలు. ముందుగా ఒక కేజీ దాకా రేషన్ బియ్యం కానీ, నార్మల్ బియ్యం గానీ తీసుకొని 50 గ్రాముల పచ్చెనపప్పు, 50 గ్రాముల దాకా మినపగుళ్ళను వేసుకొని వీటికి ఒకటికి 2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని, ఎండలో ఆరబెట్టేసేసుకొని తర్వాత మరపట్టించేసుకోవాలండి. కావాల్సినంత పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని, దాంట్లోనే టేస్ట్‌కి తగినంత సాల్టు, వామనేది కొద్దిగా ఎక్కువనే వేసుకోండి. కారం అనేది యూజ్ చేయట్లేదు. దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని కానీ, నూనెని కానీ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిననేది ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. కలుపుకున్న పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని చక్రాల గిద్దల్లో పెట్టేసేసుకొని ముందుగా గెరిటె మీద ఒత్తేసుకోండి. డైరెక్ట్‌గా ఆయిల్‌లో కూడా వేసుకోవచ్చండి. ఇలా గెరిటె మీద వేసుకుంటే కొంచెం తేలిగ్గా ఉంటుందండి. వేడి వేడి నూనెలో ఈ పిండిని వేసేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ కొంచెం క్రిస్పీగా ఫ్రై చేసుకోవడమే. కలర్ అనేది పూర్తిగా చేంజ్ అవ్వదండి. కొంచెం తెల్లగానే ఉంటాయి. కానీ క్రిస్పీగా ఉంటాయి. ఇవి మనం స్టోర్ చేసుకుంటే దాదాపు 2 నెలల పాటు నిల్వ ఉంటాయి. టేస్ట్ అయితే చాలా బావుంటాయి.